పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు కేంద్రం యోచిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 13తో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసి ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే సమావేశాలను రాష్ట్రపతి ఇంకా ప్రోరోగ్ చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును ఆమోదించేందుకు పార్లమెంట్ను మరోసారి సమావేశపరిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక సమావేశాలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు పార్లమెంట్ సమావేశాలకు మరొకసారి సమావేశం కాబోతున్నాయి అన్నటువంటిది ఢిల్లీ కేంద్రంగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు దీనికి సంబంధించినటువంటిది కీలకంగా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటన ప్రారంభమయ్యాక ఆ కీలక చర్చలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ అని చెప్పవచ్చు, డీలిమిటేషన్ కి సంబంధించింది అనుకోవచ్చు, మహిళా బిల్ కి సంబంధించింది అనుకోవచ్చు, చాలా కీలకంగా ఇటు బిల్స్ కి సంబంధించినట్టు మరొకసారి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి అన్నటువంటిది 13వ తేదీ తర్వాత కూడా 16, 17, 18 3 రోజుల పాటు ఉంటాయి ఉండవచ్చు అన్నటువంటిది ఏకంగా అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నేతని ప్రకటించినటువంటి సందర్భం. దీనిని ఖండిస్తూ అటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి సమావేశాలు కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా అంటే సమావేశాలు నిర్వహించాలి అన్నటువంటి ఆలోచన కూడా ఎక్కడ కూడా సమావేశంలో చర్చించలేదు అన్నటువంటిది దాదాపు పార్లమెంటు సమావేశాలు చివరి రోజు కూడా ప్రకటించినటువంటిది. మరొకటి, దాదాపు మనకు 2 రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంగా వినిపిస్తున్నటువంటి వార్తల్లో ఇక్కడ సమావేశాలు ప్రత్యేకంగా జరగవచ్చు, దాదాపు మనకు వచ్చే నెల మొదటి వారం తర్వాత ఉండవచ్చు అన్నటువంటిది ఒకవైపు. కానీ మరొక వైపు ఇటు కీలకంగా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడు పర్యటన అటు కీలకంగా అటు డిఎంకేకి సంబంధించినటువంటి ఏదైతే సీనియర్ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిన్న సాయంత్రం కీలక సమావేశాలు జరిగాయి అన్నటువంటిది వార్తలు మాత్రం ఢిల్లీ కేంద్రంగా కూడా వినపడుతున్నాయి. దాదాపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు, అనంతరమే పార్లమెంటు సంబంధించినటువంటిది ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది కూడా వార్తలు కూడా వినపడుతున్నాయి. కానీ దాదాపు ఒక నెల రోజుల పాటు కూడా ఏదైతే అంటే పొలిటికల్ ఈవెంట్స్ అనుకోవచ్చు, పొలిటికల్ ఏదైతే కీలకంగా కూడా అటు గవర్నర్లకు సంబంధించినటువంటిది కీలక పదవుల భర్తీ అనుకోవచ్చు, అది పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా ఇటు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి అన్నటువంటిది వార్తలు మాత్రం వినపడుతుంది. కానీ ఎక్కడా కూడా ఇటు ప్రభుత్వము అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారికంగా ఎక్కడ ప్రకటన లేదు. ప్రస్తుతానికి మాత్రం ఊహాగానాలు మాత్రం వినపడుతుంది. కానీ వేగంగా మాత్రము రాజకీయ పరమైనటువంటి కీలక సమావేశాలు అటు తమిళనాడు వేదికగా జరుగుతున్నాయి, ఢిల్లీ వేదికగా కూడా కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మొట్టమొదట గవర్నర్స్ కి సంబంధించినటువంటి పదవి ఏదైతే భర్తీ చేయాల్సినటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఇటు పూర్తి చేయాల్సినటువంటి కూడా గవర్నర్ పోస్టులకు సంబంధించింది ఉంది. తర్వాత అనంతరం దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక ఇటు కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు అన్నటువంటి వార్తలు ఒకవైపు వస్తున్నాయి. దాదాపు ఒకవైపు అటు తమిళనాడు వేదికగా సమావేశాలు పూర్తయ్యాయి, అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాల అనంతరమే ఈ మార్పులు ఉండవచ్చు అన్నటువంటిది మాత్రము ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు. రైట్, థ్యాంక్ యూ కళ. రోడ్డు ప్రమాదం జరిగితే ఆ